పాఠశాలల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి అస్మిత కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచెర్ల గ్రామానికి వెళ్లి బాలిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు కవిత. వారితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి మా మీద ఇవాళ కోదాడ నియోజకవర్గంలో బర్కచెర్ల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని. మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేటు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం. మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం